హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ డే అనేది నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక మెమొరీ కదా. ఈ డేని ఎలా ఫినిష్ చేస్తాం అనే విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను సర్ప్రైజ్కి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో చక్కగా అయితే ఇలా యానివర్సరీ అని పేపర్స్ మీద రాసి కలర్స్ తోటి రాసుకుంటూ ఉన్నాను. సో పిల్లలతోటి ఇవన్నీ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. సో కాకపోతే రేపు మార్నింగ్ మాది వెడ్డింగ్ యానివర్సరీ కదా. సో తను ఇంట్లో ఉన్నప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేం కదా. సో అందువలన తను ఇంటికి వచ్చే టైంకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఇలా అంతా కూడా రెడీ చేసేసాను. సో తనతో పాటే మీరు కూడా చూసేయండి అసలు ఎలా చేస్తాను ఏంటి అనేసి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తన ఫేస్లో ఒక చిన్న స్మైల్ కోసం ఇదంతా కూడా చేశాను. సో పాపన్ స్కూల్కి వెళ్ళిపోయింది, ఇంకా బాబుని తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. కొంచెం రిస్కే అనమాట ఇది, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళాను అనమాట. అన్నీ తీసుకొచ్చి తర్వాత ఇలా డెకరేషన్ చేశాను. సో తనకైతే ఇలా చాక్లెట్ అయితే ఇచ్చాను అనమాట. సో తనైతే చిన్నపిల్లలు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఇలా చక్కగా ఇవన్నీ పెట్టేసి మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి దియాసు. ఇప్పుడు మనకి వాటర్ వేస్తే వస్తూ ఉంటాయి కదా, ఆ దియాస్ దొరుకుతూ ఉంటాయి. లేదంటే మనకు న్యాచురల్గా ఉండే దియాస్ అయినా సరే చక్కగా వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని న్యాచురల్గా ఉండే దియాస్ పెట్టాను, చాలా అందంగా అనిపించింది చూడండి. కొన్ని ఆర్టిఫిషియల్గా ఉన్న దియాస్ కూడా పెట్టానండి, మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇలా డెకరేషన్కి కానీ లేదంటే బర్త్డేస్కి కానీ ఇలా ఎలా అయినా సరే మనకు నచ్చిన డెకరేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నేనైతే ఇలా చేసుకున్నాను. సో తనైతే అన్నారు, బాబుని పట్టుకొని ఇవన్నీ చేసావు అసలు అనేసి అన్నారు. సో మనకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఉంది కాబట్టి సో ఎంత రిస్క్ అయినా సరే చేయాలనిపిస్తుంది. సో ఇలా చక్కగా ఎంత కలర్ఫుల్గా అనిపించింది కదా, నాకైతే చాలా అందంగా అనిపించింది. ఎంతో కష్టపడినందుకు ఇలా చూడడానికి అలానే కొత్తగా అనిపించింది అనమాట నాకైతే. సో మీకు ఎలా అనిపించింది ఈ డెకరేషన్ అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా చక్కగా రోజా పువ్వులతోటి అలానే బెలూన్స్ తోటి ఇలా చక్కగా అయితే చేశాను. ఇంకా చేయాలనుకున్నాను బట్ టైం అయితే అస్సలు లేదు, తను వచ్చేసారనమాట. సో నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఇంకా పిల్లలతోటి టైం మనకు అస్సలు ఉండదు కదా, మనకు తెలిసిందే పిల్లలతోటి ఏది చేయాలనుకున్నా ఒకటి అనుకుంటే అది ఇంకోటి అవుతూ ఉంటుంది. బట్ ఎనీవే డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ అండ్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇలా పిల్లలతోటి చక్కగా అయితే కేక్ కట్ చేయడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నందుకు సో మీరందరికీ ఎలా అనిపించింది అసలు ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ డేని నేను ఒక స్పెషల్ డేగా గుర్తుంచుకోవాలి అనేసి ఇలా ఏదో ఒక డెకరేషన్ కానీ లేదంటే సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. అది లో బడ్జెట్ అయినా సరే నేను హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాను. సో మనకు ఇంట్లో ఈజీగా ఇలా చేసుకొని చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో మనకు హై బడ్జెటే కావాలి అని ఏమీ లేదండి, మనకు నచ్చినట్లు ఇలా చక్కగా అందంగా అయితే మన ఫ్యామిలీని చూసుకోవడం నాకు ఇష్టం అనమాట. ఇలా చక్కగా కేక్ కట్ చేసేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చేసాను. సో ఈ డేనైతే మేము ఇలా ఫినిష్ చేసామండి. ఇంకా పిల్లలిద్దరితోటి ఈ 5th యానివర్సరీ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో బాబు పాప ఇంకా ఫ్యామిలీ అనమాట. ఇంకా బాబు అయితే అస్సలు ఉండట్లేదు, ఎప్పుడెప్పుడు వాటిని పట్టుకుందామా అనేసి ఉన్నారనమాట. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఇది మా 2nd వెడ్డింగ్ యానివర్సరీ. ఇక్కడికి మేము వచ్చి 2.5 years అయితే అవుతుందన్నమాట. ఈ ఇంట్లోకి దగ్గర దగ్గర 3 years అనుకోండి. సో ఇలా మేము ఈ డేని అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఇంకోటి మరుసటి రోజు శుక్రవారం వచ్చిందండి, ఇవాళ ఫ్రైడే, చాలా మంచి రోజు. అండ్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ కదా, సో అమ్మవారి దీవెనలు మాకు ఉండాలి అని చక్కగా నమస్కరించుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. సో అమ్మవారు ఎంతో కళగా అనిపించారు. అండ్ ఇవాళ చామంతి పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. రోజా పువ్వులు చామంతి పువ్వులతోటి చక్కగా పూజ గది అంతా కూడా చాలా కళగా అనిపించింది. సో ఇలా చక్కగా అయితే పూజ చేసేసుకొని ఇంకా
ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బయటికి అయితే వెళ్తున్నాము. సో వెడ్డింగ్ యానివర్సరీ అనగానే ఇంకా డ్యూటీ కూడా మానేసి ఇంట్లో ఉంటారేమో అని అనుకుంటూ ఉంటారు కదా. సో అస్సలు లేదండి. సో మాకు ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. తను ఇంట్లో అస్సలు లేరనమాట. ఈ 5 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం తను ఇంట్లో ఉండడం అయితే హ్యాపీ అనిపించింది ఇవాళ తను ఇంట్లో ఉండడం. అలానే ఫ్యామిలీ అంతా కలిసి ఇలా చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. సో చాలా అందంగా అనిపించింది ఈ ట్రెడిషనల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చక్కగా పువ్వులు వేసి అలా డెకరేషన్ చేయడం, అలానే ఇక్కడ స్వామి ఉన్నారు కదా బాలగణేశుడు, చాలా అందంగా అనిపించిందని చూడగానే నిజంగా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామిని చూడగానే. అలా నాకు చాలా ఇష్టం అనమాట బాలగణేశుడు అంటే. సో ఇలా ట్రెడిషనల్ లుక్ అనేది చాలా అందంగా, లుకింగ్ కూడా చాలా బాగుందండి. సో అంతా కూడా ఏదో ఒక పల్లెటూరు వాతావరణం లాగా అయితే అనిపించింది నాకైతే. చాలా అందంగా అనిపిస్తూ ఉంది. సో చాలా చల్లగా ఉందండి ఈ ఎండలకి. ఇలాంటి ఒక పల్లెటూరు వాతావరణం రెస్టారెంట్ అంటే అది మనందరికీ కూడా నచ్చుతూ ఉంటుంది కదా. సో నాకైతే ఇలాంటి రెస్టారెంట్ అయినా సరే, లేదు అంటే ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా ఉన్నా ఇలా వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే తనకి పల్లెటూరి వాతావరణం అంటే చాలా ఇష్టం అండి. సో మేము ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మాకు డేస్ కూడా గుర్తుండవు అనమాట. అంత అందంగా అంత టైం స్పెండ్ చేస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళతో అయితే. సో మాకైతే మా ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అండి. ఎప్పుడు కూడా పల్లెటూరు వాతావరణంలో ఉండాలి. పొలాలు అంటే ఇద్దరికి కూడా చాలా ఇష్టం. సో తన లైఫ్ అంతా కూడా అక్కడ స్పెండ్ చేస్తూ ఉండాలి అని తన డ్రీమ్ అనమాట. సో నేను కూడా తనకి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఎప్పటికైనా సరే అలా వెళ్ళి అలా ఉండాలి పల్లెటూరులో. చక్కగా ఒక పొలం తీసుకొని అందులోనే చక్కగా ఒక చిన్న ఇల్లు అయినా సరే వేసుకొని చుట్టూ మనకి ఇష్టమైన మొక్కలను వేసుకుంటూ అలా చక్కగా లైఫ్ని అయితే ఫీడ్ చేయాలి అని తన డ్రీమ్ అనమాట. సో చూడాలి, ఇంకా నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటివి ఎన్నో అనమాట. సో మన లైఫ్ ఎలా వెళ్తుందో ఏంటి అనేసి ఎవరికి తెలియదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తను ఆర్డర్ పెట్టేస్తారు. మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో ఉన్నాయండి ఇలాగా. సో ఇంకా పన్నీర్ ఫ్రై, అలానే ఇక్కడ వెజిటేబుల్ రైస్ ఏదో సంథింగ్ ఏదో పెట్టారు. ఇక్కడ వచ్చేసి కాజు కర్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బటర్ నాన్ పెట్టారు. సో చక్కగా అయితే ఫుడ్ తినేసి ఇలా పిల్లలతోటి ఇలా మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా డీమార్ట్కు వచ్చేసాము. సో పిల్లలకు సంబంధించింది తీసుకోవాలి అనేసి నా షాపింగ్ ఇదే లాస్ట్ అనమాట బెంగళూరులో. ఇదే నా లాస్ట్ షాపింగ్ బెంగళూరులో. సో ఇంకా జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. సో మేమైతే బెంగళూరు వదిలేసేసి వెళ్ళిపోతున్నాము. సో నాకైతే ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయని చెప్పచ్చు. సో పాప పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ నాకు చెప్పాలి అంటే టెంపుల్ అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారి టెంపుల్, అలానే శివాలయం, ఇలా చాలా ఇష్టం అనమాట. మెమరీస్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసేసి వెళ్ళాలి అంటే కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంది. బట్ తప్పట్లేదు. సో దేవుడు ఏది చెప్తే అదే వెళ్ళాలి కదా. సో మాకు ఒక్కటి రాసి పెట్టింది, అక్కడికే వెళ్ళిపోతున్నాము. సో ఇంతకన్నా ఇంకా బెటర్ లైఫ్ దేవుడు ఇస్తాడు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అండ్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో చక్కగా అయితే డీమార్ట్ అంతా కూడా ఒక్కసారి మీరు కూడా చూసేయండి. మేబీ నా లాగ్లో ఇంకా ఉండకపోవచ్చు. సో ఇది అండి ఇవాళ మా డీమార్ట్ మొత్తం కూడా. సో మాల్ పెద్దగా ఉందండి, ఇంకా అంతా తిరగలేదన్నమాట. ఇలా పిల్లలకు సంబంధించినవి కొన్ని థింగ్స్ అయితే తీసుకొని చక్కగా అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. డీమార్ట్కి అయితే వచ్చేసి ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము. సో మాల్ చాలా పెద్దదండి, ఇంకా అంతా తిరిగే ఓపిక కూడా లేదు పిల్లలతోటి. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇలా ఇంటికైతే వచ్చేసామండి. ఆ తర్వాత ఇలా చిన్న డెకరేషన్ అయితే చేసేసి కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మేము కూడా రెడీ అయితే అయిపోయి ఇలా చక్కగా పాపనైతే రెడీ చేసేసాను. సో పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంది. చాలా హ్యాపీగా అమ్మ నాన్న పెళ్ళి రోజు పెళ్ళి అమ్మ అని అనుకుంటూ అలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. పాప అలా అంటూ ఉంటే, అమ్మ నేను లేను కదా ఫొటోస్ చూసే అంటూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాను అనేసి అలా పాప అంటూ ఉంటే మాకు కూడా చాలా నవ్వుతూ అలా సరదాగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నాము పిల్లలతోటి అయితే. సో ఈ డేని అయితే చాలా హ్యాపీగా ఫినిష్ చేస్తానని చెప్పచ్చు.
సో ఇంకా ఇదే అండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్